హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జ్యోతిశ్వర్. ఈరోజైతే మనము మొక్కలకు నీళ్ళు పోసుకొని అట్లనే కొన్ని కూరగాయలు అయితే ఇప్పుడు వంటకు మట్టుగా తీసుకున్నాము. ఇది సాయంత్రం హార్వెస్ట్ అనమాట. అట్లనే ఏమైనా సీడ్స్ కూడా రెడీ అయితే తీసేద్దాము. ఫ్లవర్ సీడ్స్ అవన్నీ చూడండి. ఇవి ఏంటంటే ఎప్పటికప్పుడు తీసేసుకుంటే మంచిగా ఉంటుంది, లేకపోతే మనకి విత్తనాలన్నీ కింద పోతాయి. ఈ సీడ్స్ మీకు కూడా ఇచ్చాను కదా, ఇవి ఏంటంటే గల్లాడియా. ఇందులో చాలా విత్తనాలు ఉంటాయి చూడండి. ఇవి మీకు ఫ్లవర్ లాగానే వేసిన కదా, నేను చెప్పడం మర్చిపోయినా. నేను ఇదిగోండి, అందుకనే మళ్ళీ వీడియోలో ఒకసారి చూపిస్తున్నాను. చూసిరు కదా, ఇట్లా అనుకొని వేసుకోండి అనుకోండి. ఇవన్నీ కూడా సీడ్సే. చూడండి, ఫ్లవర్స్ ఇట్లా ఎల్లో మెరూన్ రెండు ఉంటాయి చూడండి. ఇవేంటంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మనం చూసుకోకపోతే ఇంకా ఇవన్నీ కూడా అన్నిట్లో ఇవే మొక్కలు వచ్చేస్తాయి. మనకి అవసరమైన ఉంటేనే బాగా కదా. 2 మొక్కలు ఉన్నా ఎన్నో సీడ్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ సీడ్స్ అన్నీ తీసేస్తా. ఈ సీడ్స్ తీసుకొని అట్లనే మనకి సాయంత్రం పూట హార్వెస్ట్ అనుకోండి. ఇంకోటి ఏంటంటే ఇవి కూడా పాలినేషన్ చేసుకోవచ్చు. ఇట్లా ఫ్లవర్స్ తీగజాతివన్నీ కూడా మనం పాలినేషన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది మేల్ ఫ్లవర్, ఇది ఫీమేల్ ఫ్లవర్. ఇప్పుడే బీరకాయ ఇవి చేసిన చూడండి. ఇక్కడ ఇప్పుడే సోరకాయ కూడా చేసిన. ఇవన్నీ మనం సాయంత్రం పూట పెట్టుకున్నాం అనుకోండి, మొక్కలకు నీళ్ళు వేసి ఇట్లా పాలినేషన్ కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి బీరకాయ, ప్రతి కాయ కూడా మనం మంచిగా హార్వెస్ట్ చేసుకోగలుగుతాం. లేకపోతే పిందెలు మాడిపోతాయి, మన కష్టం అంతా వృధా అయిపోతుంది. వంకాయలు గిట్టు ఉన్నాయి చాలానే చూడండి. ఇవి ముళ్ళ వంకాయలు, ఇవి ఆకుల కింద ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా తెంపేసుకున్నాం. మనకి తెంపినప్పుడల్లా 1/2 kg వరకు వస్తున్నాయి వంకాయలు అయితే చూడండి. అసలు లేనట్టే అనిపిస్తున్నాయి కానీ బాగా వస్తున్నాయి ఆకుల కింద. చిన్న ఇవి ఏంటంటే నాటు వంకాయలు కదా, చిన్నగా ఉన్నప్పుడే ముళ్ళు అయిపోతున్నాయి చూడండి. ఒక్క చెట్టుకే ఇన్ని కాయాలంటే అసలు మనం తినలేనన్ని వస్తున్నాయి. ఇంకా వంకాయలు అయితే కావాల్సినవి తెంపుకుందాము. ఇంకా ఇవి విరజాజి పూలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి. దీనికి మంచిగా ఫెర్టిలైజర్స్ ఇచ్చినాం కదా, ఇచ్చిన తర్వాత మొక్క చిన్నగా ఉన్నా కానీ ఇంత మంచిగా బుషిగా పెరిగింది. కంటైనర్ కూడా చూస్తే 100 రూపీస్ కంటైనర్ చూడండి. ఈ విధంగా ఆ పువ్వులన్నీ కూడా తెంపేస్తాను. ఇంకా చెట్లకి కొన్ని నీళ్ళు పోసుకుందాము. చూసిరా, ఇక్కడ కూడా వంకాయలు చూసిరా, అవన్నీ కూడా తెంపుతా. బీరకాయ అయితే ఒకటే తెంపుదాము, చాలానే ఉన్నాయి కానీ ఇప్పుడు కావాల్సినన్ని మాత్రమే తెంపుకుందాం మనము. చూడండి, ఈసారి అయితే బీరకాయ పంట అనొచ్చు, ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇవన్నిటికీ కూడా ఇప్పుడు మేము పాలినేషన్ చేసిన విత్తనాలు వేసిన అవి కూడా వస్తున్నాయి. ఇంకొకటి ఇక్కడ ఎర్ర గోంగూర ఫ్రెండ్ పంపించింది అనమాట. ఆ విత్తనాలు కూడా చూడండి, గోంగూర ఎర్రది 2 విత్తనాలు వచ్చినాయి. ఇంకా మనం వేసిన మొక్కలు 2 అయితే ఇలా వెయ్యని విత్తనాలు ఎన్నో పడి చాలా మొక్కలు అయితే ఉన్నాయి. వాటికి సరైన బలం ఇస్తే అన్నీ కూడా మంచిగా పెరుగుతాయి. కంటైనర్ పెద్దగానే ఉంది కాబట్టి అవి పెరుగుతుంటే కొంచెం ఎరువు వేస్తూ ఉంటా, పశువుల ఎరువు, అప్పుడు సరిపోతుంది. ఎందుకంటే మనకి కిచెన్ వేస్ట్ సరిపోతలేదు, ఇంకా మొక్కలు ఎక్కువైపోయినాయి కదా మనకి. సాయంత్రం పూట అయితే ఈ పువ్వులు ఎంత అందంగా అనిపిస్తాయి. బీర పువ్వులు కానీ సూరకాయ పువ్వులు కానీ చాలా అందంగా అనిపిస్తూ ఉంటాయి. వైట్ కలర్, ఎల్లో కలర్ చూడండి. ఆ పువ్వు ఇచ్చుకున్న తర్వాత పాలినేషన్ అయితే వేద్దాము. ఒక పువ్వు విచ్చుకుంది, ఒకటి విచ్చుకోలేదు కదా, అది కూడా విచ్చుకున్న తర్వాత చేస్తే మనకి మంచిగా కాయగా మారుతాయి. ఈ లోపలికల్లా ఈ సన్నజాజి పువ్వులు అయితే తెంపుకుందాము. చూడండి ఎన్ని మొగ్గలు, అమ్మో, లేనప్పుడు లేవనుకుంటాం మనము, తెంపేటప్పుడు వామ్మో అనిపిస్తుంది చూడండి. అసలు చెట్టు పైన వదిలేయాలంటే మనసు ఒప్పదు. మంచిగా మాల కట్టి పెట్టుకున్నా కానీ, దేవుడి దగ్గర వేసినా కానీ ఎంతో స్మెల్ తోటి ఇల్లంతా మంచిగా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ అయితే తెంపినాక మీకు వీడియో చేస్తాను. తెంపుకుంటుంటే వీడియోలు ఎంత అయిపోతుంది చూడండి. సగం వరకే తెంపిన, ఈ పక్కంతా తెంపేసిన. ఇంకా ఇన్ని వంకాయలు ఇవైతే తెంపుకున్నా. ఇంక ఈ పక్కన అన్నీ కూడా ఉంచుతున్నాను, ఎందుకంటే ఇక్కడ తీగ ఉంది, కాకర తీగ ఉంది. ఏంటంటే వీటికి చిన్న చిన్న బీస్ అనేటివి వస్తున్నాయి కదా, ఇవి అక్కడ, వాటికి కూడా కొంచెం ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి కొంచెం కొన్ని పువ్వులు ఉంచేసిన.
చూడండి ఎన్ని పురుగులు ఇప్పుడు వస్తాయి అన్నమాట. ఈ పువ్వులు విచ్చుకోగానే స్మెల్కి చాలా వస్తాయి అసలు. ఇంకందుకని ఈ పక్క మొత్తం ఉంచేసిన. ఈ కాకరకాయలేమో చిట్టి కాకరకాయ. ఇది జామ చెట్టులో వచ్చేసి చెట్టుని పెరగనిస్తలేదు అస్సలు. ఫస్ట్లో అయితే చాలా వరకు వచ్చింది, ఇంక తీగ కూడా తీసేస్తా. అంత పూత చిన్న చిన్న పిందెలు ఉన్నాయని ఆలోచించాల్సి వస్తుంది. ఇదిగోండి చాలా ఉన్నాయి. ఇవేమో విరజాజి పూలు. ఇవి డిఫరెంట్ స్మెల్ ఉంటాయి మళ్ళీ. ఇవి తొందరగా వాడిపోవు అనమాట. సన్నజాజి ఏంటంటే తొందరగా వాడిపోతాయి, కానీ ఇవి అంత తొందరగా వాడిపోవు. చూసిరా డిఫరెంట్. ఇదేమో కాడ చిన్నగా ఉంటుంది, పువ్వు ఇట్లా ఉంటుంది. నేను తెంపే లోపలికల్లా ఇచ్చుకుంది. ఇంకా మొగ్గగా ఉన్నప్పుడు చూపిస్తాను నెక్స్ట్ టైం. చూడండి ఇదేమో పొడుగ్గా ఉంటుంది, కొంచెం వేరేలాగా ఉంటుంది. రెండుకి డిఫరెంట్, రెండు సువాసన డిఫరెంట్గా ఉంటుంది. మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే ఈ ఒక్క బీరకాయ వేసుకుందాము. మనము పప్పులో అయినా లేకపోతే నాన్ వెజ్ కర్రీలో అయినా వేసుకోవచ్చు, పచ్చడి అయినా వేసుకోవచ్చు, ఎట్లయినా సరే. ఇలా మనము ఆకాకర విత్తనాలు వేసినుండే, ఆకాకర విత్తనాలకేమో కనిపిస్తలేవు కానీ వాటర్ మిలన్ వచ్చేసినాయి మళ్ళీ. ఇక్కడైతే ఒక్క విత్తనం వచ్చింది చూడండి. అసలు దుంపల కోసం కూడా చూస్తున్నాను, సరైనవి దొరుకుతలేవు. ఇట్లా వేసుకుంటేనే అన్నీ వస్తాయండి. మనకి ఏంటంటే కొంచెం పూల మొక్కలు ఉన్నాయి కాబట్టి నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే వర్షాలు కూడా పడుతున్నాయి కదా, మనం ఇట్లా వేసుకుంటేనే ప్రతి పిందె కూడా కాయగా మారుతుంది. అంతేనండి, ఇట్లా మంచిగా కాయలు అయితే తయారవుతాయి. చూడండి ఇవన్నీ కూడా అట్లా తయారైనాయి. చూసారు కదా. వీడియో ఎట్లా అనిపించింది అనేది కూడా కామెంట్లో తెలియజేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, షేర్ కూడా చేయండి. ఉంటాను మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.